మహిళా సంఘాలు కొన్ని కామెంట్స్ కూడా చేస్తా ఉన్నాయి. దాదాపు ఎన్నో ఏళ్ళుగా ఈ సినీ పరిశ్రమలో ఇది ఆనవాయితీగానో లేకపోతే అదొక పేషన్ లాగా వస్తా ఉంది. కానీ ఈ రోజే ఎందుకు సంధ్యారెడ్డికి ఇవి కనపడుతున్నాయనే చర్చ కూడా కనపడతా ఉంది కదా. మహిళా సంఘాలు ఈ క్వశ్చన్ కూడా లేవనెత్తా ఉన్నాయి కదా. చెప్తున్నా, మహిళా సంఘాలు అంటే గాల్లే లేరు. దేశంలో మస్తు మంది మహిళలు ఉన్నారు. వాళ్ళొక్కరి గురించి నేను స్పందించట్లేదు. వాళ్ళు కూడా సమాజం మీద బాధ్యతగానే ఉన్నారు. కొన్ని సందర్భాలల్లో వారు స్వేచ్ఛ వాళ్ళు మాట్లాడారు. నేను వారిని కూడా తప్పు పట్టను. మహిళా సంఘాలు అంటే వీళ్ళు కూడా మహిళా సంఘాలు. ఇంటింటికి ఒక మహిళా సంఘం ఉంది, అందరు ఉన్నారు. వాళ్ళే మాట్లాడడం లేదు కదా, ఎవరైనా మాట్లాడొచ్చు. సంధ్యారెడ్డిని తప్పు పట్టే వాళ్ళు మీ కామెంట్ బాక్స్ లో చూడండి. 99% సంధ్యారెడ్డి మాటలకు ఏకీభవించారు. కానీ మరి ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళ స్వేచ్ఛ అది. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది సడన్ గా ఇప్పుడు నేను చాలా సందర్భాలు మాట్లాడినా. ఏమ్మా మీకు మదర్ ఫౌండేషన్ పెద్దంబర్పేట మీకు ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు టైలరింగ్ నేర్పించినప్పుడు ఏం చెప్తామ్మా? అడగండి, వాళ్ళని అడగండి. అంటే నేను ఎప్పుడు ముఖ్యము ఇట్లా ఉండాలని వాళ్ళకి చెప్తా. కాకపోతే అది పబ్లిక్ లో రాలే, ఇది మొన్న పబ్లిక్ లోకి వచ్చింది, అంతే తేడా. మీకు ఇంకో విషయం తెలియదు, ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో మనిషిని కాదు నేను, పబ్లిక్ లో మనిషిని. నాకు షాపులు చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకునే వ్యక్తిని కాదు నేను. పబ్లిక్ లో జనాదరణ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేశారు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని టార్గెట్ చేసి చాలా మంది మాట్లాడారు కదా ఈ అంశం మీద. ఇప్పుడు ఏమని నన్ను పెట్టింది, నన్ను టార్గెట్ చేసింది. కానీ సంధ్యకు ఒక శక్తిగా పోరాడతా. న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారానే నేను లీగల్ గా యాక్షన్ తీసుకుంటా. నేను అనసూయ మారుతుంది అనుకున్నా. నేను అక్కగా ఆఫర్ ఇచ్చిన, నా చెల్లె అయితే 2 దౌడలు వెళ్ళకూడదు గిట్లేందే అని. నా అక్కనో నా చెల్లెనో అయితే ఒక రెస్పెక్ట్ చెప్పిన, మంచిగా చెప్పిన, ఏం లేదు. లీగల్ గా నోటీస్ ఇచ్చింది, లీగల్ గా ఎదుర్కొంటా. నేను మార్పు వస్తుంది ఏమనుకున్నా, చింత వచ్చిన పులుపు రావదు, ఆమెకు మార్పు రాదనేది అర్థమైంది. నేను అనేది ఏంటంటే అసలు అనసూయ ఒకటే కాదండి, ఒక 20% వాళ్ళు ఉన్నారు ఇట్లా. వాళ్ళందరూ స్పందించలే, ఈ మొక్కతే స్పందించింది. ఆమె పేరు కూడా మేము పెట్టలే. ఆమె స్పందించినందుకు మా ప్రతిస్పందన. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ లోకి వచ్చినప్పుడు అది మనది కాదుగా. మన ఇంట్లో ఉన్నంత వరకే మనది. పబ్లిక్ వెళ్ళిన తర్వాత ఎవరేం చేయలేరు.